నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ వాసవి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న ఆర్యవైశ్య సంఘ నాయకులు. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ప్రధాని మోడీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా టిట్కో గృహాల వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. యూరియాను సరఫరా చేయకుండా సబ్సిడీని ఇస్తాననడం రైతులను మోసగించడమే రైతు సంఘ నాయకులు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ. పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన విశ్వకర్మ జయంతి ముగింపు ఊరేగింపు ఉత్సవం. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం శ్రీ ఆర్యవైశ్య సంఘం తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో జరిగే 58వ శ్రీ వాసవిదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వానం నిమిత్తం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. ఆయనకు ఆహ్వాన శుభపత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, గౌరవ అధ్యక్షులు మారు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాబోలు రాజగోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ వబిలిశెట్టి నటరాజు, ప్రధాన కార్యదర్శి నున్న బాలత్రిపుర సుందరరావు, కోశాధికారి బాగువెల్లి రమేష్, ఆలపాటి కృష్ణకుమార్, రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు, ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా వాసవి మాత ఆలయంలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపడం, ఇంచుమించుగా 58 సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అక్కడ కార్యక్రమాలు జరిపించడానికి ఇంట్లో కార్యక్రమంలాగా ఆర్యవైశ్యులు అందరూ కూడా మమ్మల్ని కూడా కలుపుకుని ఇక్కడ మేజర్ కాపులు ఆర్యవైశ్యులు ఎక్కువ వ్యాపారం అంతా వీళ్ళు జీవనోపాధి సాగించే విధంగా అందరూ కలిసి ఇక్కడ ఈ సమాజంలో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మవారి ఉత్సవాలను ఎంతో ఘనంగా చేయడానికి వారంతా నిశ్చయించిన మేరకు ఖచ్చితంగా అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా జరగాలని నేను కోరుకున్న అమ్మవారి దయతో మీ అందరికీ వ్యాపారాలు బాగుండి అమ్మవారికి ఉత్సవాలకు కానీ మరి ఏదైతే మనం అన్న సందర్భంలో సేవా కార్యక్రమాలు చేసేదానికి మీ దగ్గర కూడా ఆర్థికంగా మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుతూ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా మీరందరూ కూడా ఈరోజు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా నేను కూడా భాగస్వామ్యం అవుతాను. మీ అందరూ కూడా రానున్న రోజులు ఇంకా బాగా చేసి శక్తి అమ్మవారు మీకు మీ కుటుంబాలకు ఇవ్వాలి. అదేవిధంగా అమ్మవారి గుడి రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. అదేవిధంగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఉన్నట్టు ఇక్కడ మన వాసవి మాత ఉండాలి. అదేవిధంగా పెనుగొండలో మరి ఎంతో పెద్ద విగ్రహాన్ని కట్టి వాసవి మాతని చాలా బాగా కొలుతున్నారు. అదేవిధంగా మరి తాడేపూడిలో కూడా ఆర్యవైశ్యులు ఎక్కువ మరి తాడేపల్లిలో వ్యాపారస్తులంతా కూడా ఆర్యవైశ్యులే. మీరందరికీ అమ్మవారి దయతో మీరందరూ కూడా ఇంకా బాగా దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహకారాన్ని మీ అందరికీ నేను ఎప్పుడు ఇస్తాను. ఖచ్చితంగా మీరందరూ ఓట్లు వేస్తే గెలిచాను. మీ అభిష్టం మేరకు పనిచేస్తానని చెప్పి కూడా నేను ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల అయ్యాయి.
82 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు కాబడిన 43,19,077 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆదివారం ఉంగుటూరు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి నుండి లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనిలో భాగంగానే ఇప్పటి వరకు నియోజకవర్గంలో 306 మంది లబ్ధిదారులకు గాను 2,65,41,827 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు కావడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులందరూ తమకు ఆర్థికంగా లబ్ధి పొందేలా చొరవ తీసుకుని ఎమ్మెల్యే ధర్మరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలు, మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 82 మందికి 43 లక్షల రూపాయలు వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. 15 నెలల్లో సుమారుగా 306 మందికి 2,66,00,000 సీఎం సహాయ నిధి కింద ఈ రోజున ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందరికీ కూడా అందించడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్తో వైద్యానికి వెళ్ళి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం సహాయాన్ని అందించడంతో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఉంగుటూరు నియోజక ప్రజలందరూ అలాగే ఈ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయనకి నా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి ఎందుకంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అలాగే పేదవాళ్ళు ఉన్నారో వైద్యాన్ని వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవంలో భాగంగా టిడ్కో గృహాల వద్ద రొక్కాల నాగబుజ్జి సహకారంతో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతజీ, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, పట్టణ ఇన్ఛార్జ్ పొల్లాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, నరసాపురం మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కంచుమర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ నాయకులు సింగం జగపతి రామయ్య, పట్టణ జనరల్ సెక్రటరీ గర్గా ప్రసాద్, బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, పాటి నాగేశ్వరరావు, విఆర్వీఎల్ నారాయణ, ఆరాధ్యుల అంజీ, కత్తిమొక్కల గణేష్, కంచెల రాజా తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా కూడా 15 రోజులు వివిధ కార్యక్రమాలు పార్టీ ఆదేశాల ప్రకారం చేయటం జరుగుతుంది. రక్తదానం శిబిరాలు, మెడికల్ క్యాంపులు, పేదలకి సహకారం చేసే కార్యక్రమంలో, మొక్కలు నాటే కార్యక్రమం, ఈ రకంగా వివిధ కార్యక్రమాలు ఈరోజు కార్యక్రమంలో ఉన్నాయి. మనకి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక మంచి ఆలోచన చేసి జిఎస్టీని కూడా తగ్గి ఎవరైతే పేద ప్రజలు వాడుకునే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద 18 నుంచి 5% కంటే ఇవాళ మీరు చిన్న కూలర్ కొనుక్కోవాలంటే 3-4 వేలు తగ్గుద్ది. మీ ఇంట్లో మీ మగవాళ్ళు ఏమైనా చిన్న మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే ఒక 5,000-6,000 తగ్గించారు. అలాగే ప్రతి నిత్యావసర వస్తువులు, పప్పులు, ఆయిల్లు, ఇలా ఇది సంబంధించిన మనం వాడుకునే వస్తువుల మీద కూడా ఇదివరకు 15, 18, 28 ఉన్న శాతాలని ఓన్లీ ఇప్పుడు 5, 12 తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ప్రతి కుటుంబానికి కూడా నెలకి మినిమం వాళ్ళ అయ్యే ఖర్చు ఒక 20-25 ఖర్చు పెట్టి పోషించుకునే కుటుంబానికి మినిమం 3 నుంచి 5 వేలు మిగులుతుంది ఈ రేటు తేడా వల్ల. ఈ మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు పేద ప్రజలకి భోజనం ఏర్పాటు చేయటం బుజ్జిగారాల్లో, అదే నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెడతాం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి నేను మోడీ గారి యొక్క ఆలోచన ఎలా ఉందన్నది మీరు తెలుసుకోవాలి. ప్రతి పేద ప్రజలకి, స్త్రీమూర్తులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అందే విధంగా మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కాకుండా భారత ప్రభుత్వం ద్వారా మీకు ఇచ్చే విధంగా ఆయుష్మాన్ కార్డులు కానీ, మెడికల్గా మీ విద్యార్థులు చదువుకునే పిల్లలకి ఇచ్చే వివిధ రకాల దుస్తులు కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే బాలింతరాల స్త్రీలకు కానీ
ఎందుకంటే పుట్టిన తర్వాత 6 నెలలు వాళ్ళ పోషణ, గర్భిణీ వచ్చిన 9 నెలలు ప్రభుత్వ పోషణ, అన్నిటికీ నిధులు ఇచ్చేది మోడీ గారు. అది మీరు తెలుసుకోవాలి. మన భారత ప్రధాని శ్రీ మోడీ గారు 75వ జన్మదినోత్సవాల భాగంగా ఒక 15 రోజులు అంటే పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు టిడ్కో హౌస్ గృహాల్లో వృద్ధులకి, పేదలకి, అలాగే వికలాంగులకి నిత్యావసర వస్తువులు, అలాగే అన్నదాన కార్యక్రమం పెట్టారు. మోడీ గారు పుట్టినరోజు అంటేనే భారతదేశంలో ఉన్న సర్వ మతాలకి, సర్వ సమ్మేళనానికి కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ప్రధాని పీఠం తీసుకున్న తర్వాత దేశంలో హిందువులని, ముస్లింలని లేదా క్రిస్టియన్స్ అని చూడకుండా ప్రతి మతానికి కూడా ఆయన సమన్యాయం చేస్తూ రేయింబగళ్ళు దేశం కోసం పాటుపడే ఈ 75 సంవత్సరాల యువకుడు మన ప్రధాని అవ్వడం మన అదృష్టం. అలాగే ముందు ఆయనకి విశ్వగురువుగా అవతరించి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి రావాలని చెప్పి వచ్చేలా మీ అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా కార్యదర్శి నాగబుజ్జి గారు ఏదో సేవా కార్యక్రమం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. ఆయన సేవ ద్వారా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలని మొన్నటి రోజున పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి ఉచిత మెడికల్గా మందులు కూడా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మరి చక్కగా ఆ రోజు భోజనం ఏర్పాట్లన్నీ కూడా చేసి మరి అందరినీ కూడా మరి అందరికీ వైద్యం అందించే కార్యక్రమం చేశారు. ఈరోజు కూడా నిత్య అవసర వస్తువులు కూడా మరి పెద్ద ఎత్తున అందరికీ కూడా ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ చేయడం జరిగింది. అంతేకాకుండా బుజ్జి గారు ఇప్పుడు వచ్చేసరికి మాజీ చైర్మన్ పెద్దలు తాతాజీ గారిని కూడా అడుగుతున్నారు. ఇక్కడ స్వచ్ఛ భారత్ అని, ఇక్కడ కొంతమంది ఫంక్షన్ లేవని, ఏ కార్యక్రమాన్నా ఎన్డీఏ కూటమిలో మనకి స్థానిక శాసనసభ్యులు బొల్చర్ శ్రీను గారు మరి మనకి సహకారం అందించడానికి కేంద్ర మంత్రి భూపతిర శ్రీనివాసవరం గారు కూడా మన అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఎల్ఎన్టీ కాలనీ క్రీస్తు సంఘం చర్చి వద్ద ఈరోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు నిత్య సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది. ముఖ్యంగా మోడీ గారు కూడా మన కొరకు దేశంలో క్షేమం కొరకు, అంటే దేశంలో ప్రజలందరూ క్షేమం కొరకు ఆయన అనేక పథకాలు తీసుకొచ్చి దేశంలో అభివృద్ధి కొరకు, అలాగే యుద్ధంలో పాకిస్తాన్కి మనకు వచ్చినప్పుడు యుద్ధంలో కూడా ఆయన ఎంతో బాధ్యతగా ఆర్మీ వాళ్ళతో బాధ్యత అన్ని పెట్టుకుని ఆర్మీలతోటి ఈ దేశ క్షేమం కొరకు ప్రజలందరినీ రక్షించడం కొరకు ఆయన చేసిన త్యాగము చాలా విలువైంది. అందుబట్టి మనం మోడీ గారిని మనం అభినందించాలి. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద ఆదివారం రైతుల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, కసిరెడ్డి శివ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా చంద్రరావు, పెనగంటి దుర్గా, కరగా వెంకట్రావు, దత్తురాము, గోవాడ రమేష్, ఆదిరెడ్డి సత్యనారాయణ, నమ్మిన శ్రీను, ఏలూరి వెంకన్న, నిమ్మల తాతయ్య, మచ్చ పూర్ణారావు, నెమ్మది అప్పలనాయుడు, పండు అప్పారావు, రాము, రేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యూరియా సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రానికి వరి పంట ఎక్కువ కాబట్టి యూరియా అత్యవసర అవసరం. మరి యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపవలసిన కోటాల ప్రకారంగా ఏదైతే టన్నులు రాష్ట్రానికి పంపవలసింది ఉందో అది పంపకంటే కోత విధించే పరిస్థితి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువులు యూరియాని సప్లై చేసే దాంట్లో చెప్పే మాట ఒకటి, అమలు జరిపే పద్ధతి ఒకటి. ఈ రోజున రైతు భరోసా కేంద్రాల్లో తెల్లారికి ముందే వెళ్ళి క్యూలో నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. తోసుకోవడం, గెంటుకోవడం కూడా సంఘటనలు మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. ఇది పద్ధతి కాదు. తక్షణమే యూరియాని సప్లై చేసే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులాడైనా ఎవరు రావాల్సిన కోటాను మనకి రప్పించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలో కొరత లేదని చెప్తున్నాడు, 10 సార్లు కొరత లేదని చెప్తున్నాడు. పక్కన రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అంచేత యూరియాని రాష్ట్రానికి సప్లై అయ్యేదానికి ఖచ్చితంగా ఆలోచన చేయాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు నత్తజని అనేది రైతుకి చాలా ప్రాముఖ్యమైంది.
ఈవేళ చేను దుంప కట్టాలన్నా చేను పంట దిగుబడి రావాలన్నా యూరియా ప్రధానమైంది. అటువంటి యూరియాని కేంద్ర ప్రభుత్వం 10% తగ్గిస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా హుకుం జారీ చేసింది. దాంట్లో భాగంగానే ఈవేళ యూరియాని కూడా తగ్గించి పంపడం జరుగుతుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా యూరియాని 10% తగ్గించుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 25% తగ్గించింది. కారణం ఏంటంటే ఈవేళ ఎరువుల మీద ఉన్న సబ్సిడీ ఏదైతే ఉందో 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని తీసుకోవటం గురించి ఈవేళ 25% ఎరువులను తగ్గించి ఈవేళ వాడకం ఆడుతున్నారు. అయితే రైతులు ఆందోళన వచ్చింది, యూరియా అందట్లేదు, శనిగే వేసిన యూరియా లేక రైతులు నడి రోడ్డు మీద బారులు తీరి ఈవేళ రైతు భరోసా కేంద్రాల దగ్గర వాళ్ళు కాపలా కాస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అంచడం గురించి, వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా ఆపడం గురించి మేము ఎరువుల బస్తాకి 100 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాం, మేము ఎరువుల వాడకం తగ్గించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. గవర్నమెంట్ అయినా సరే రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. జై జవాన్ జై కిసాన్ అంటాం కాదు, ఏ విషయంకైనా ముందుకొచ్చి మాట్లాడాలంటే ఇప్పుడు వచ్చి రైతు పేరు మీద చాలా చేస్తున్నాం అంటున్నారు, కానీ రైతుకి సమానంగా ఏది అందట్లా. రైతు భరోసా అనేది రైతులు కౌలుదారులు కూడా ఉన్నారు అందులో. ఆ విధంగా ఉన్న వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి. రైతు వ్యవసాయం మీద ఆధారపడి జీవించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకొని ప్రతి దాంట్లోని సబ్సిడీలు ఇస్తే అది కౌలుదారులు కూడా అందుద్ది. ఆ విధంగా కూడా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన పిడిమి వెంకట ప్రదీప్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5,10,000 సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, జగన్నాథపురం గ్రామ జనసేన పార్టీ నాయకులు జయరాజు, గడ్డం సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి జగన్నాథపురం గ్రామం నుంచి పిడిమి ప్రదీప్ గారికి గత 3 నెలల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఆయన ఆరోగ్యరీత్యా ఒక 15 లక్షల రూపాయలు, సుమారు 15 లక్షల రూపాయలు మరి ఖర్చు చేయడం, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దీనంగా ఉన్న పరిస్థితిలో మన సీఎం రిలీఫ్ ఫండ్, మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా మరి ఏదైతే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యరీత్యా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే వారికి సాయం చేసే విధంగా మరి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దానికి మన గౌరవ శాసనసభ్యులు వారు మరి వాళ్ళు వచ్చి మరి చెప్పగానే వెంటనే ఆ ఫైల్ని మూవ్ చేసి సుమారు 5,10,000 రూపాయలు ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఆయన చొరవ తీసుకుని వెంటనే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఒక్కటే కాదు, మరి ఈ రోజున ఇంకో చెక్ కూడా 1,20,000 రూపాయలు రామన్గూడెం వాస్తవ్యులు కూడా మరి ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామం వీర్ల ప్రదీప్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అతన్ని రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయించారు. మరి వారికి చాలా అమౌంట్ ఖర్చు అయింది. ఖర్చు అయితే ఇలాగ వచ్చి మా గ్రామంలో జనసేన పార్టీ నాయకుల్ని, కూటమి నాయకులందరినీ వారు సంప్రదించగా మేము మా మండల అధ్యక్షులు వారు అడపా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇతని గురించి మొత్తం అన్నీ చెప్పగా ఆయన ఎమ్మెల్యే గారిని ప్రోత్సహించి ఎమ్మెల్యే గారితో కలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయించి వారికి ఈరోజు 5,10,000 రూపాయల చెక్ని ఇప్పించడం జరిగింది. దానికి మేము మా మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు మా గ్రామం తరపున మా గ్రామ కూటమి నాయకుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఊరి పేరు జగన్నాథపురం, నా పేరు పోసిదేవి. మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఇలా ప్రసాద్ గారిని కలిసాము. ప్రసాద్ గారేమో బొలిశెట్టి శ్రీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా హాస్పిటల్కి అయిన ఖర్చు అంతా పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చేశారు. 5,10,000 వచ్చాయి. బొలిశెట్టి శ్రీ గారికి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ యజ్ఞ 35వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా శనివారం రాత్రి భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. బాణసంచా కాల్పులు, తీన్మార్ డప్పులు, కోలాటాలతో ఊరేగింపు జరిగింది. పొరవీధిలో విశ్వకర్మ విగ్రహంతో ఊరేగించారు. ఈ ఊరేగింపులో స్వర్ణకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకారు సంఘం అధ్యక్షులు పెదపోలు భాస్కర్, సెక్రటరీ దాస రోజు నాగరాజు, కోశాధికారి కొండెంపూడి విజయకుమార్, జహీర్ బాషా, సారంపాటి ప్రసాద్, అనుపోజు మహేష్, గానుగుల రాజశేఖర్, గొల్తి రాజు, పెద్దపల్లి సతీష్, ఎండి హబీబ్, కొచ్చర్ల ధనుష్, కొచ్చర్ల శివ, లక్కోజు ధర్మేష్, కాంట్రేకుల శ్రీనివాస్, కొర్తుతి మురళి, కణితి లోబకుమార్ల ఆధ్వర్యంలో జరిగింది. వేదిక దగ్గర దాదాపు 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు, అదేవిధంగా పూజ కార్యక్రమాలు, అభిషేకాలు, పోరాటాలు, అలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నింటితోటి మార్చుకుపోయి ఈరోజు 4 రోజులైనటువంటి ఈ రోజున ఈ యొక్క తాడేపల్లి పట్టణ పొరవీధుల్లో స్వామివారు అత్యంత వైభవంగా మేళతాళాలు, పోరాటాలు తాడేపల్లిగూడెం పట్టణ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక సమావేశం ఈ నెల 23న మధ్యాహ్నం నుండి వేకర్స్ కాలనీలోని నాన్నా కళ్యాణ మండపంలో జరుగుతుందని యాదవ సంఘం నాయకులు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ యాదవ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ల సమావేశం స్థానిక మాగంటి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న నేలపాల దివాకర్ టెంపర్ డిపో నందు జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నూతన కమిటీ ఎన్నిక సమావేశానికి పట్టణంలోని యాదవ సోదరులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతూ సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వంక కామేశ్వరరావు యాదవ్, కిల్లాడి ప్రసాద్ యాదవ్, బొద్దని శ్రీనివాస్ యాదవ్, కాళ్ల గోపీకృష్ణ యాదవ్, నీలపాల దినేష్ యాదవ్, వేర్ల సత్యనారాయణ యాదవ్, నక్కెళ్ల తాతాజీ యాదవ్లు పాల్గొన్నారు. అనంతరం నేలపాల దినేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మంగళవారం నాడు 23/9/2005 మధ్యాహ్నం 2 గంటలకి పట్టణ యాదవ సోదరులందరికీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నీ కోసం నా కోసం కాదు, మనలో యాదవుల్లో ఉన్న పేదవాడి కోసం, పేదవాడు ఏ విధంగా ఈ బాడీ ఆదుకోవాలో,
చదువు లేనివాడికి ఏ విధంగా చదువుకోవాలో అది చేస్తావు కాబట్టి ఆ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏకాభిప్రాయం అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఏకాభిప్రాయమైన కమిటీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషికి పని ఉంటుంది. మంగళవారం సెలవు కాబట్టి ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి యాదవుడు అనే వాళ్ళందరూ రావాలని చెప్పేసి ఆహ్వానంగా పిలుస్తాం. కాబట్టి మమ్మల్ని అన్యగా భావించగా మా మాటపై గౌరవించి అందరూ రావాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో ఆ నియోజకవర్గంలో యాదవుల యొక్క కలయికని ఒక తాడి మీద తీసుకొచ్చే విధంగా ఒక రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి పట్టణంలో మనం 10 నుంచి 15 వేల మంది జనాభా ఉన్నారు యాదవులు. నూతన కమిటీని వేసుకొని కొత్త వరవడితో నూతన అధ్యక్షుడిగా ఒకరిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే వ్యక్తి ఎవరనేది మన అందరం కూడా కూర్చొని మాట్లాడే ఒక వేదిక కావాలి. కాబట్టి మంగళవారం నాడు మన నానా కళ్యాణ మండపం 3వ వార్డులో ఉన్న కళ్యాణ మండపం నందు యాదవుల సమావేశం కలయికని ఏర్పాటు చేశారు. కాబట్టి నియోజకవర్గంలో ఇక్కడ చూస్తే మన బీసీల్లో ఉన్న జనాభా ప్రాతిపదిక ప్రకారం ఏమేమి రావాలో మన హక్కులు మనం సాధించుకునే విధంగా మన యాదవ సోదరులందరూ కలయికతో రావాలని కోరుకుంటూ పట్టణంలో యాదవ సోదరులందరినీ సమైక్యం చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఏర్పడి యాదవులందరినీ ఒక ఐక్యత తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో 23వ తారీఖు మంగళవారం మన 3వ వార్డు వేకర్స్ కాలనీ 3వ వార్డులో నానా కళ్యాణ మండపంలో యాదవ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా వర్గ వైషమ్యాలకు అతీతంగా మరి యాదవులందరూ ఏకమై ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాయత్తం అవుతున్నాం. కాబట్టి ఈ పట్టణంలో ఉన్న యాదవులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి మనలో ఉన్న ఐక్యతని తెలియజేస్తారని ఆశిస్తూ ఈరోజు మా సోదరుడు యాదవుల ముద్దుబిడ్డ శ్రీ నేలపాల్ దినేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా యాదవ సంఘ పెద్దలందరి సమక్షంలో వారికి జన్మదిన సందర్భంగా వారికి విశేష చెప్పడం జరిగింది. ఇదే విధంగా నేలపాల్ దినేష్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మా అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము. స్థానిక శాఖ గ్రంథాలయంలో ప్రముఖ సంఘ సంస్కర్త సాహితీవేత్త అభ్యుదయ కవి గురజాడ అప్పారావు 163వ జయంతి కార్యక్రమాన్ని గ్రంథపాలకులు వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఆదిత్య కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుతగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తెలుగు వాడుక భాష అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారన్నారు. వాడుక భాషలోనే ఎన్నో కథలు రచనలు చేసి సాహితీ రంగంలో విప్లవ మార్పులు తీసుకొచ్చారన్నారు. వి జాన్బాబు, కెవి సత్యప్రకాష్, ఏవి లక్ష్మణరావులు మాట్లాడారు. ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ, ఎన్ఎస్ఎస్ అధికారి వి సురేష్ల ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలను నాటి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎస్ఎస్ తరపున మనకి క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం పెట్టారు. వీళ్ళు సుమారు ఒక 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. వీళ్ళు మొత్తం అంతా ఇక్కడంతా కొంచెం చెట్లన్నీ ఉంటే ఆ చెట్లన్నీ పరిశుభ్రంగా తొడడం అన్నీ చేస్తున్నారు. చాలా ఇప్పుడంతా శుభ్రంగా పరిశుభ్రత అయింది. వీళ్ళు గత వారం కూడా చాలా మాకు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవడం, వీళ్ళు గ్రంథాలయం చాలా బాగుందని వినియోగించుకుంటే మాకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనేసి వాళ్ళు విద్యార్థులు చెప్పారు. వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు ఒక గంట గ్రంథాలను వినియోగించుకోవాలని అనేక పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక సుమారు 1,00,000 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లోని వాళ్ళకి కావాల్సిన పోటీ పరీక్షల పుస్తకాలు కానీ, అకాడమీ పుస్తకాలు కానీ, అనేక పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ చదువుకోవచ్చని మేము చెప్తున్నాం. దీంట్లో మీరు పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళాలంటే 100 రూపాయలు కట్టాలి సభ్యత్వం. అది జీవితాంతం సభ్యత్వం తీసుకుంటే మీరు పుస్తకం ఇంటికి తీసుకెళ్ళి 14 రోజులు ఉంచుకొని మళ్ళీ తీసుకురావచ్చు. లేదంటే రోజు విడిచి రోజు మీరు మార్చుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మేము
ప్రతి వీక్ మన ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ చేస్తాం. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ లైబ్రరీలో ప్లాంటేషన్ చేసాం. అప్పుడు లైబ్రేరియన్ సార్ కోరిక మేరకు అక్కడ ఉన్న సరౌండింగ్స్ క్లీన్ చేయాలన్నారు. అందుకనే 50 స్టూడెంట్స్ తోటి వాలంటీర్స్ తోటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోటి వచ్చి ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు, మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అండ్ మా ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ మేడం గారు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము ఎవ్రీ సండే ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ చేస్తాం. సేమ్ అదే వాళ్ళ సపోర్ట్స్ తోటి ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. థ్యాంక్ యూ. ఇటువంటి మహోన్నతమైన ఒక అవకాశం అంటే సమాజంలో ఇటువంటి క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ యాక్టివిటీ మమ్మల్ని చేయడానికి మా భాగస్వామ్యం ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆదిత్య కాలేజ్ యాజమాన్యానికి, మా టీచర్స్కి చాలా థ్యాంక్స్. అందరూ అలాగే ఇది వాళ్ళ సమాజంలో వాళ్ళు ఉంటున్నందుకు వాళ్ళ బాధ్యతగా తీసుకుని ఇటువంటి ప్రాక్టీసెస్ చేయాలని, ఇలాంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు లయన్ చెన్నం మనీంద్ర ఆధ్వర్యంలో పీఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ లయన్ సభ్యులు గమిని సుబ్బారావు ప్రారంభించారు. గౌరవ అతిథిగా సుంకర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లయన్ ఎల్ఐసి త్రిమూర్తులు, చిక్కా వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, జగదీష్, సంపత్ తదితర లయన్ సభ్యులందరూ సేవలందించారు. మరి తాడేపల్లిలో లయన్స్ క్లబ్ అనేది ఫస్ట్ పుట్టింది ఇదే లయన్స్ క్లబ్. అంటే దీంట్లో 90 మంది దాకా 100 మంది దాకా సభ్యులు ఉన్నారు. అలాంటి దాంట్లో మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది పూర్తిగా, అంటే డాక్టర్ గారు అంటే మీకు కొంతమంది తెలియదు, జనతా డాక్టర్ గారు అంటారు. ఆయన వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి జరుగుతూ అంటే ఈ మెడికల్ క్యాంపుల మట్టికి ప్రజలకు కావాల్సింది మెడికల్. అలాంటిది ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా మర్చిపోకుండా మరి షుగర్ వ్యాధికి అలాగే కళ్ళ వ్యాధికి 3 నెలల నుంచి మొదలెట్టారు. 3 నెలల నుంచి ఒక 50 మందికి ఆపరేషన్ చేస్తాం జరిగింది. ఒక ఆపరేషన్కి ఇవాళ ఒక 60,000 దాకా అయితే 70,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అదే మన దగ్గర చేయించుకుంటే క్వాలిటీగా ఇస్తాము, క్వాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. 30-35,000తో మనకు పూర్తిగా అయిపోద్ది. మరి అలాంటి హాస్పిటల్కి నిజంగా కూడా నిడదవోలులో ఉన్న హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. కొద్ది పిచ్చిగా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర హాస్పిటల్ ఎంత జనం ఉంటారో అందులో అంత జనం ఖచ్చితంగా ఉండి పని చేయించుకుంటున్నారు, కళ్ళు చేయించుకుంటున్నారు. నిజంగా లయన్స్ క్లబ్ పెద్దలందరూ పెట్టినందుకు వాళ్ళందరికీ పుణ్యం రావాలని కోరుకుంటూ ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించే తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారిచే నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వాణిజ్యవేత్త, ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు అయిన శ్రీ గమిని సుబ్బారావు గారు ఈ క్యాంపుని ప్రారంభోత్సవం చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషం. అలాగే మరి ఈ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల నిడదవోలు వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి నెల 3వ ఆదివారం తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారిచే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఐ క్యాంప్ అని థర్డ్ ఐ క్యాంప్ ఈ సంవత్సరంలో లయనిస్టిక్ ఇయర్ 2025-26లో థర్డ్ ఐ క్యాంప్ అనేది జరుగుతుందండి. ఇది ప్రతి నెల థర్డ్ సండే జరుగుతుందంటది. సో ఇవాళ ఈ ఐ క్యాంప్కి అవసరమైన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు రాకపోయిన వాళ్ళు కూడా వచ్చే నెలలో కూడా వచ్చి ఈ సర్వీసెస్ అనేది అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి గమిన్ సుబ్బారావు గారు వచ్చారండి. అండ్ ఈ 12 నెలలు కూడా మాకు ఫైనాన్షియల్గా మాకు స్పాన్సర్ చేసి పదం కుమార్ గుప్తా గారు స్పాన్సర్ చేశారు సార్. థ్యాంక్ యూ పదం కుమార్ గుప్తా గారు. అండ్ ఇలాంటి ఈ సంవత్సరంలో ఇంకా 9 ఐ క్యాంప్స్ జరుగుతాయండి. అన్నిటికీ కూడా వచ్చి మిగతా మెంబర్స్ అందరూ కూడా ఈ సిటీ కేబుల్ ద్వారా చెప్దామని చూస్తున్నాను. వచ్చి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట పాబోలువారి వీధిలో శ్రీనివాస రామాలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి విజయదశమి సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ తెలిపారు. మన దేవీ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 22వ తారీఖు నుంచి
స్టార్ట్ అయ్యి 2వ తారీఖుతో ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనే మహిళలందరికీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సరస్వతి హోమం రోజున కూర్చున్నటువంటి విద్యార్థులుగా అందరికీ కూడా ఈ పూజా ద్రవ్యాలతో పాటు మన ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక పెన్సిల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసిందో కోరుతున్నాం. అలాగే చండీ హోమము ఒకరోజు మన అంగన్వాడిచే మన దుర్గమ్మ సంబరం అంటే కథలు చెప్పడం జరిగింది. ఆ కథలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మొన్న 2-3 పిల్లలు కూడా పుట్టడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చెప్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు దేవీ నవరాత్రి మహోత్సవాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. 22/9/2025 నుండి 2/10/2025 వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు వారి వారి గోత్రనామం నమోదు చేయించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే సరస్వతి పూజ నాడు 29/9/2025 నాడు సరస్వతి పూజ అలాగే హోమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది పిల్లలు అలాగే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా సరే చదువుకునే పిల్లలు వచ్చి ఆలయం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే హోమ ద్రవ్యములు ఆలయం వద్ద కూడా అందించడం జరుగుతుంది. అలాగే పూజా కార్యక్రమాల్లో పూజా సామాగ్రి ఆలయం వారు అందించడం జరుగుతుంది. ఆలయం శ్రీ శానం రామకృష్ణ శ్రీమతి సరస్వతి దంపతుల చేతి మీద అందించడం జరుగుతుంది. పడాల శ్రీ అవధూత సచ్చిదానంద వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు తెలుగుదేశం సీనియర్ నాయకులు కీర్తిశేషులు కొయ్యలమూడి బ్రహ్మానందం తులసిరత్నం జ్ఞాపకార్థం వాళ్ల కుమార్తె కొండ్రెడ్డి హైమావతి కుటుంబ సభ్యులు మహాలయ అమావాస్య సందర్భంగా అన్నదానం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు బసవతారకం దంపతుల జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం, స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. మా కుటుంబంలో కీర్తిశేషులైన వారికి ఎన్టీఆర్ పేరు మీద కూడా స్వయం పాకదానం, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, కొండ్రెడ్డి ధనలక్ష్మి, ఏ వైష్ణవి, తెలుగు మహిళా రాష్ట్ర మాజీ సెక్రటరీ కొండ్రెడ్డి హైమావతి పాల్గొన్నారు. ఈరోజు మహాలయ అమావాస్య. ఈ సందర్భంగా మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ విధంగా మన పెద్దలకు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, ఎవరికైనా సరే మనకు తోచిన రీతిలో దాన ధర్మాలు కానీ, వస్త్రదానం కానీ, అన్నదానం కానీ ఏదైనా సరే మనకు శాతనామంతలో ఈ రోజు చేసుకోవడే. ఈ 14 రోజులు పితృదేవతలకు తిథుల ప్రకారం చేసేవాళ్ళైతే 14 రోజుల్లో ఎవరి తిథిని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కుదరని వాళ్ళు ఒకలారా ఆ రోజు లేని వాళ్ళకి ఈ మహాలయ అమావాస్య సందర్భంగా ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా వాళ్ళకి మన పితృదేవతలు తెలుసుకుంటే పురాణ ఇతిహాసాలు మనకు తెలియజేసిన దాని మీదట మనకి ఈ నిర్ణయం తీసుకుని చాలామంది ఈరోజు పెద్దల పేర్లు చెప్పి ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఎవరు తోచింటే ఇట్లా దానాలు చేయడానికి ఇక్కడికి రావడం. మాది ఉమామహేశ్వరం గ్రామం, కంటిపాడు మండలం. మా నాన్నగారైన కొయ్యలమూడి బ్రహ్మానందం గారు, తులసిరత్నం గారు జ్ఞాపకార్థం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఆయనకి ఈ జిల్లాలో సుపరిస్థితులు తెలియని వారు ఎవరు లేరు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళి అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించాలని నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నిర్ణయించారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు కుంకుమ పూజ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు. ఈ సంవత్సరం జరగబోయే ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మన ఏలూరు రోడ్లో కాలువగట్టున వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయం వద్ద 11 రోజుల పాటు ఈ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించాలని నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారు నిర్ణయించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం, ప్రసాద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసాద వితరణ కార్యక్రమం, ప్రతిరోజు కుంకుమ పూజా కార్యక్రమాలు, ఇలా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన ఆలయం వద్ద చేస్తున్నటువంటి దసరా ఉత్సవాలకి సహకరిస్తున్నటువంటి మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని, అలాగే ఈ సంవత్సరం జరగబోయే ఈ ఉత్సవాలకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. స్థానిక వీకర్స్ కాలనీలో గల గాయత్రి గుడి ఆధ్వర్యంలో సోమవారం నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ గాయత్రి అమ్మవారి విగ్రహం పెట్టడానికి ఆలయ కమిటీ వారు అత్యంత వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహ ఆగమనాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.